ముఖ్యంగా క్యాబ్ కన్సల్టెంట్స్ వారు టీవీ9 సంయుక్తంగా నిర్వహించినటువంటి ఎక్స్పో అనేది నిజంగా అన్ని యూనివర్సిటీస్కి అలానే ఈ స్టేట్లోనే కాకుండా మిగతా స్టేట్స్లో ఉన్నటువంటి చాలా కాలేజ్ కానీ యూనివర్సిటీస్కి బాగా ఉపయోగపడుతుంది. అందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా మా మల్లారెడ్డి యూనివర్సిటీస్ గురించి చెప్పుకోవాలంటే ఈ 3 యూనివర్సిటీలు కూడా అంటే మా దగ్గర మల్లారెడ్డి యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ ఒకటి, మల్లారెడ్డి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనేది అది డీమ్డ్ యూనివర్సిటీ, అండ్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ అనేది ఒకే సరౌండింగ్లో అంటే మీకు ఒక రేడియస్ ఆఫ్ 5 కిలోమీటర్స్ రేడియస్లో దాదాపు 50,000 మంది స్టూడెంట్స్ అక్కడ ఒకే దగ్గర చదువుకుంటున్నారండి. అంటే మా మల్లారెడ్డి గారు మధ్యతరగతి వారికి కానీ బిలో మిడిల్ క్లాస్ ఆర్ ఎబో మిడిల్ క్లాస్ ఎవరైనా కానీ వాళ్ళందరికీ విద్య అనేది అందాలి అనే ఉద్దేశంతో ఇలా 3 యూనివర్సిటీలు పెట్టి మా దగ్గర ప్రత్యేకతలు ఏంటంటే మీరు పేరెంట్ అనే వాళ్ళు ఎవరైతే ఏ కోర్స్ అన్నా అనుకోండి వాళ్ళకి ఏదైనా ఎటువంటి కోర్స్ కావాలన్నా కూడా అక్కడ ప్రతి ఒక్కరికి వాళ్ళు అనుకున్న రీతిలో దొరికేటట్టు ఒక సదుపాయం అనేది మా మల్లారెడ్డి గారు పెట్టడం జరిగింది. ఇది మల్లారెడ్డి గారి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తాలూకు కాన్సెప్ట్స్ ఏంటంటే లాస్ట్ టైం అంటే ఇప్పటి వరకు 32 విద్యా సంస్థలను ఆయన స్థాపించారు. ఇప్పుడు ఒకటే కాన్సెప్ట్ ఏమవుతున్నారంటే ఏఐ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇప్పుడు అంతా మా ఉద్దేశం అంతా ఎట్లా ఉందంటే లాస్ట్ ఇయర్ మీరు చూసినట్లయితే మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ విద్యా అధినేత మల్లారెడ్డి గారు ఎక్కువ శాతం ఏఐ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఆన్గోయింగ్ అప్రోచ్ ఈ ట్రెండింగ్ ఏదైతే ఉందో వాటి మీద వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేస్తారండి. అదే కాకుండా మాకు మా 3 క్యాంపస్లు గూగుల్తో మాకు ఒక ఎంఓయూ ఉంది. అండ్ ఇది ఒక టోటల్గా చెప్పాలంటే డిజిటల్ క్యాంపస్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్లో క్లౌడ్ 3.0 డిజిటల్ క్యాంపస్ అనేది టోటల్గా మల్లారెడ్డితో అనుసంధానం అయిందండి.